నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని అయిన అమరావతికి 200 కేంద్ర సంస్థలు వస్తున్నాయి రండి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నట్టు మరి తెలుస్తుంది. సో మరి ఏంటి అసలు ఏపీ పరిస్థితి ఏంటి, రాజధాని పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే అమరావతి అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందని, అంటే ఏపీకి రాజధాని అని చెప్పుకున్నా కూడా అక్కడ రాజధాని పరిస్థితి ఎలా ఉందంటే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది అంటే సంస్థలను ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్న వైనం చాలామంది అంటే ఇప్పటివరకు అయితే కొంతవరకు అయితే వచ్చారు, కానీ ఇంకా కూడా రావాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మరి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారు అక్కడ? అంతే ఆ భూముల పరిస్థితే కావచ్చు, ఏదైనా కూడా ఎలా ఉందంటారు? మరి బాబు గారు వచ్చాక మళ్ళీ పట్టాలెక్కబోతుంది అనేది అందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని రుజువు చేయే దిశగా ఆయన ఇంకా డే 1 నుంచి అది స్టార్ట్ చేశారు ఆయన. ఎందుకంటే ఇండియాలోనే హైయెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ ఎక్విజిషన్లో బాబు గారు ఆల్రెడీ రికార్డు బదులు కొట్టేశారు. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, చాలా సందర్భాల్లో ఈవెన్ మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. సో అంతగా ఎందుకు చేశాడు అంటే ఆయన పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్లు రెండు మిళితమై అమరావతికి వచ్చి డెవలప్గా చేస్తే ఆయన అనుకున్న 10 ఏళ్ళు కాకపోయినా కనీసం ఇంకొక 5 ఏళ్ళలో మొత్తానికి సెట్ అయిపోతుంది అనేది ఆయన విజన్ యొక్క సారాంశం. సో ఏ ఉద్యోగులైతే ఆయన గెలిపించారో, ఏ నిరుద్యోగ యువత అయితే ఆయనకి పట్టం కట్టిందో, ఏ యువకులైతే ఎక్కువగా అన్ని వర్గాల వారు ఇంప్రెస్ అయ్యి అంత మెజారిటీ గెలిపించారో అదంతా బాధ్యత పెంచింది. మనం కళలు సాకారం చేయాలి దిశగా ఆయన అంతా చేశారు. 2014లో అది స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి, కొన్ని స్టార్ట్ చేసాయి, కొన్ని పునాది రాయి వేసాయి, కొన్ని డాక్యుమెంటేషన్ వరకు ఆగిపోయాయి, ఇట్లా జరిగాయి. ఇప్పుడు 19 నుంచి 23 మధ్యలో మనం చూసాం, మొన్న 24 వరకు కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సింగిల్ డాక్యుమెంట్ సిస్టంలో కానీ, సిఆర్డిఏతో అనుసంధానం చేసిన విషయం కానీ, సెంట్రల్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కలిపి వచ్చేవి కానీ, ఇప్పుడు మెట్రో ఉంది, అట్లాంటివి కానీ ప్రతిదీ కూడా గవర్నమెంట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా. గవర్నమెంట్ సంస్థలు ఏవి ఉన్నాయంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అనేది గత 5 ఏళ్లలో క్వశ్చన్ మార్క్. ఈవెన్ పిల్లలు చదువుకున్న మ్యాప్ పాయింట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇవ్వలేదు వాడు. ఎందుకు ఇస్తాడంటే వైజాగ్ అని మెన్షన్ చేస్తాడా, విజయవాడ అని మెన్షన్ చేస్తాడా, కర్నూలు అని మెన్షన్ చేస్తాడా, సరే కదా అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు అమరావతి అని మెన్షన్ చేయాలి. అమరావతికి రావాల్సినవి ఏంటి? అన్ని సెంట్రల్లో పాటు స్టేట్కి సంబంధించిన ఒక హెడ్ ఆఫీసులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్బీఐ ఉంది, ఆర్బీఐకి ఏంటి, లేదా ఒక కాగ్ ఉంది, కాగ్ రిపోర్ట్ కూడా దీనికి బేస్ సెంట్రల్ ఒకటి ఉంటుంది, లేదా సిబిఐ ఉంది, లేదా ఈ సెంట్రల్ సంస్థలన్నిటికి కూడా మళ్ళీ ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్లో ఒక చిన్న వింగ్, ఒక బ్రాంచ్ లాంటిది పెట్టుకుంటాయి. అవన్నీ కూడా పెట్టుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. ఇంతవరకు అవి లేకపోవడం వల్ల, వీళ్ళు ఆ దృష్టిలో ఆ దృక్పథంతో ఆలోచించకపోవడం వల్ల ఎటువంటిది జరగలేదు. గత ప్రభుత్వంలో జరిగిన ముఖ్యమంత్రి ఎంతసేపు పథకాల కోసం, సంక్షేమ పథకాల కోసం డబ్బును వెతుకులాడి పనిలోనే పడ్డాడు తప్ప, ఆర్థిక మంత్రినో లేకపోతే ఆర్బీఐనో కలవడమే తప్ప, బాబు ఈ సిఆర్డీకి సంబంధించింది ఏంటి, లేదంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర బ్రాంచులకు సంబంధించి ఏంటి, ప్రతిదీ కూడా ఇట్లాగా దేని గురించి ఎప్పుడు అసలు మాట్లాడలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన అవన్నీ కూడా వచ్చేలాగా, ఇప్పుడు మొన్న ఆయన ఏదైతే ఛార్జ్ తీసుకున్నారో ముఖ్యమంత్రిగా, ఆ రెండో రోజే మీరు వెళ్ళి చూస్తే ఆయన అంతా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆఫీసులు కానీ, వాళ్ళ క్వార్టర్స్ కానీ అన్నీ ఎక్కడికక్కడ బిల్డింగ్లు అలాగే ఉన్నాయి, టవర్స్. వాటిని అలాగే 5 ఏళ్ళు భ్రష్టు పట్టించేలాగా వదిలేశారు. ఆయన వెళ్తూ ఒకటి చూసి అడిగాడంట కూడా, అంటే నేను వస్తున్నాను ఏమైనా సెటరేట్ చేశారా, లేదా ఎలాగే ఉందంటే, లేదు సార్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది, సరే ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ సెట్ చేసి అన్నీ బాగా చేసేలాగా మళ్ళీ చేయండి అన్నట్టు కూడా ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. ఇవే కాకుండా ఇప్పుడు ఇంకేవి తీసుకోండి, గవర్నమెంట్ సంస్థలు ఏమైనా, ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని వచ్చాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోయి, కొన్ని ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందనుకుందాం, లేదా ఒక ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఉందనుకుందాం, లేదంటే ఇప్పుడు మన భారత్ హిందుస్థాన్ పెట్రోల్ సంబంధించిన రిఫైనరీ కూడా ఇప్పుడు రాబోతుందని అంటున్నారు. వీటన్నిటికీ కూడా ఆ స్థలం కేటాయించి, ఆ ప్రభుత్వం తరపున కొంత స్థలం కేటాయించాలి, ప్రభుత్వం తరపున కూడా కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి, సెంట్రల్ నుంచి కూడా కొంత అమౌంట్ స్పెండ్ చేసేలాగా కొన్ని నడుస్తుంటాయి పథకాలు కానీ, కొన్ని సంస్థలు కానీ. అట్లాంటివి వచ్చినప్పుడు ఎలాగా
దీనికి ప్రభుత్వం సహకరిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా వీటిని సద్వినియోగపరుచుకుంటూ చేస్తారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయమ్మా. నేషనల్ హైవే ఏంటంటే మ్యాక్సిమం 70% ఇచ్చేలా సహకరించడం, మిగతా 30% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ఇప్పుడు అలాగే విజయవాడలో అదనపు భవనాల కోసం సుప్రీంకోర్టు న్యాయశాఖ ఒక 47 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేటాయించింది అవి కూడా సంక్షేమ కోసం. దానికి ఏం చేయాలి, ఇంకో 18 కోట్లు ఎంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కలిపి ఆ అదనపు భవనాలు ఏదైతే నిర్మించాలి. ఆ 47 కోట్లు మింగేశారు. ఈ 18 కోట్లు కలపకపోగా 47 కోట్లు కూడా మింగేశారు ఇన్ ది సెన్స్ మరి సంక్షేమ పేరుతో ఇచ్చారో లేదంటే ఇంకేం జరిగిందో అనేది పక్కన పెట్టండి. సో అట్లా ప్రతీది కూడా పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు రెండు క్లబ్ చేసి పనిచేసి కూడా ఉంటాయి. మెట్రో అని చెప్పాను, మెట్రో కూడా అంతే కదా. పబ్లిక్ సెక్టార్ ఏంటంటే ఇప్పుడు ఎల్ఎన్టీ లాంటి సంస్థలు, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఎల్ఎన్టీ లాంటి సంస్థ, దానికి ప్రభుత్వం కూడా యాడ్ అయ్యి కొంత వాల్ పర్సంటేజ్, కొంత వీల్ పర్సంటేజ్. ఇప్పుడు ఎల్ఎన్టీ ఇక్కడ మెట్రో ఉంది హైదరాబాద్లో, దానికి స్థలం కేటాయింపు, ఆ వర్క్స్కి పర్మిషన్, లైసెన్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎలా చేయాలి, దానికి కేటాయించాలి. ఆ డిపో ఉంటుంది, ఆ డిపో కోసం కొంత స్థలము స్టేట్ గవర్నమెంటే కేటాయించాలి. అలాగా ప్రతీది కూడా స్టేటు సెంట్రల్ మిక్సప్ అయి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా 160 పబ్లిక్వి ప్రైవేట్ సెక్టార్ సంస్థలకి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెక్స్ట్ 2019లో మరో 5 ఏళ్ళుగా వచ్చుంటే ఆ 120 సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయేవి. ఇతను వచ్చిన ఆ 5 ఏళ్లలోనే 14 నుంచి 19 వరకు కేవలం 10%, అంటే 160 సంస్థలకు గాను ఒక 35 సంస్థలు మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాయి. అందులో కూడా కొన్ని సగంలో ఆగిపోయి, కొన్ని ఈ మహానుభావుడు జులుం వల్ల భయపడి వెళ్ళిపోయి, కొన్ని ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోయాయి. సో ఇట్లాంటివి అంటే నాకు చాలా వరకు గుర్తు రైల్వే జోన్కి సంబంధించి, లేదంటే పతాంజలి కూడా వైజాగ్ దగ్గర ఏదో వచ్చింది అని అనుకున్నారు, ఆయుర్వేదిక్ సంబంధించిన. తర్వాత లూలు మాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా చాలా ఉన్నాయి. సో అట్లాగా ఏవైతే ఉన్నాయో ఒక 30-35 వరకు వచ్చాయి 160 సంస్థలకు గాను. మిగతా రాలేదు. మిగతా 90% కూడా పరుగులు పెట్టేలాగా శరవేగంగా వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు ఆగిపోయి డాక్యుమెంటేషన్ అయితే సింగిల్ పేపర్ డాక్యుమెంటేషన్తో ఒకే రోజులోగా అన్ని ఆఫీసులు తిరిగి ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళు, లేదంటే R&B వాళ్ళు, లేదంటే బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ సంబంధం లేకుండా ఒకే డాక్యుమెంటేషన్, సింగిల్ డాక్యుమెంటేషన్ మీద ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక్కొక్కటిగా డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గతంలో 120 సంస్థలకు గాను 30-35 అయితే మిగతా ఇంకా పెండింగ్ ఎన్ని ఉండిపోయి 130 ఉండిపోయి, ఆ 130తో పాటు ఇంకొక 40, మొత్తం మీద 200 సంస్థలు పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్ సంస్థలు కానీ తీసుకొచ్చి ఈ 5 ఏళ్లలో దానికి ఒక రూపకల్పనగా చేసి పడేస్తే ఇంకా అమరావతి క్యాపిటల్ని మార్చడానికి లేకుండా చేసే విధంగా ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఒక విధంగా ఆ కంకణం కట్టుకోవడం అదంతా పరుగులు పెడుతుంది. ఒక్కొక్కరుగా కూడా అందరికి కూడా ఏమంటున్నారా, బాబు గారు ఇక్కడ సెట్ అయిపోతులేరా, బాబు వచ్చారు కదా సెట్ అయిపోతులే అనే నమ్మకం ఏదైతే ఉందో ఆయన మరికొద్దిగా బాధ్యత పెంచుతుంది. ఆయన ఈ వయసులో కూడా చాలా శరవేగంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ వస్తున్న 5 ఏళ్ళలో ఒక ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంకొక 5 ఏళ్ళలో పూర్తిగా సెట్ అయిపోతుంది. సో అది కూడా ప్రజలు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ఆలోచించి, లేదు మనం మధ్యలో ఉన్నాం, పూర్తిగా గుడ్డు రూపాంతరం చేతి పొదిగితేనే మనకు పిల్లలు వస్తాయి అనే విధంగా ఆలోచించి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి ఇలా చేయకుండా ఒక 10 ఏళ్ళు అవకాశం ఇచ్చుంటే మొన్నటికే సెట్ అయిపోయింది. 14 జరగత 19లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం ఎక్కడికక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చింది. అంటే పూర్తి ప్లెయిన్గా ఉండేదైనా కట్టచ్చు కదా, సగం వరకు కట్టిన దాన్ని ఆగిపోతే దాన్ని ఏం చేయాలి, మళ్ళీ దాన్ని కూలగొట్టో దాన్ని సెటరేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ప్లాస్టరింగ్లు అన్నీ చేయడానికి, ప్యాచీలు వేయడానికి. అది అలా లేకుండా ఈసారి పూర్తి స్థాయిలో చేయాలని చూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.